హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సో ఇవాళ వీకెండ్ కావడంతో కొంచెం లీజర్గా మార్నింగ్ పనులన్నీ ఫినిష్ చేసుకొని ఇవాళ ఈ మిల్క్ షేక్ అయితే తాగుతున్నానండి. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్. యాక్చువల్లీ ఏంటంటే ముందు నట్స్, డ్రై ఫ్రూట్స్, డేట్స్ అన్నీ వేసేసానమాట. కానీ అనంత్ మా వారు ఏం చెప్పారు అంటే కొంచెం డేట్స్, ఫిగ్స్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండు, అన్నీ కలిపి కొట్టేసావు అంటే షుగర్ రష్ ఎక్కువైపోతుంది అన్నారు. సో దట్ ఈస్ ఆల్సో ట్రూ కదా అనేసి నేను ఆల్టర్నేటివ్ డేస్ వేసుకుంటున్నానండి. కొన్ని నట్స్ ఇవాళ వేసుకున్నవి రేపు యూస్ చేయట్లేదు, రేపు సీడ్స్ నట్స్ వేసుకున్నవి అట్లా ఆల్టర్నేట్గా ఐఎమ్ యూజింగ్ డేట్స్ అండ్ ఫిగ్స్ ఆల్సో. అండ్ ఈ మిల్క్ షేక్ చేసేసుకుని దాంట్లోనే కొంచెం బనానా వేసేసుకున్నానండి. అండ్ ఎంత హెవీగా ఉంటుంది అంటే ఇది తాగి నాకు అసలు బ్రేక్ఫాస్ట్ తినాలనిపించట్లేదు. సో ఇంకా నేను నా పనుల్లో అయితే మెల్లిగా స్టార్ట్ అయ్యానండి. వీకెండ్ ఏంటి అంటే ఒక రిగరస్ వర్క్ మోడ్లో అయితే ఉండను. నేను చాలా లైట్గా తీసుకుంటూ ఉంటాను, నచ్చినట్టు చేసుకుంటూ ఉంటాను. సో ఇవాళ ఈ టీవీ క్యాబినెట్ ఆర్ టీవీ కింద పెట్టిన ఈ ట్రంక్ ఇదంతా థరో క్లీనింగ్ చేద్దాం అనేసి అన్నీ తీసి క్లీన్ చేస్తున్నాను. మన రెగ్యులర్ బేసిస్ పైన సూపర్ఫిషియలీ ఎవ్రీడే డస్టింగ్ అన్నదైతే అవుతుందండి. కానీ ప్రతి వస్తువు తీసి థరో క్లీనింగ్ అన్నది మాత్రం వన్స్ ఇన్ అ వీకో అట్లా ఏం రొటీన్ ఉండదండి. నాకు ఎప్పుడు డస్టీగా అనిపించిందో, బాగాలేదు, చాలా రోజులైంది ఈ ప్లేస్ని థరో క్లీనింగ్ చేసి అనిపించిందో ఆ రోజు క్లీన్ చేసేసుకుంటాను. లేకపోతే డస్ట్ కనిపించింది ఎక్కడైనా అంటే ఆ రోజు మొత్తం క్లీన్ చేస్తాను. అప్పుడు మాత్రం ఇంకా పోస్ట్ పోన్ చెయ్యను. అండ్ ఈ ట్రంక్ మాత్రం నేను నా పర్సనల్ చాయిస్తో కొనుక్కున్న ఫస్ట్ ఫర్నిచర్ పీస్ అనొచ్చండి. యాక్చువల్లీ ఇంట్లో ఫర్నిచర్ అంతా నేను అనంత ఇద్దరం డిసైడ్ చేసి కొనుక్కుంటాము. ఇది మాత్రం నేను ఒక్కదాన్నే ఆన్లైన్లో పెప్పర్ ఫ్రైలో కొన్నానండి. ఆర్డర్ ఇచ్చాను వారణాసిలో అనమాట. సో ఐ వాజ్ వెరీ స్కెప్టికల్. నాకు టీవీ క్యాబినెట్ లాగా ఏమీ లేదు వారణాసిలో. ఇట్ వాస్ ప్లెయిన్ హౌస్ ఇచ్చారనమాట. దాన్ని అసలు ఎలా చేయాలి అర్థం కాలేదు. సో ఇది బాక్స్ పెట్టడానికైనా ఒకటి సెట్ టాప్ బాక్స్ ఇవన్నీ పెట్టుకోవడానికైనా టీవీ కింద క్యాబినెట్ ఉండాలి కదా అనేసి దీన్ని తీసుకున్నాను అనమాట. అండ్ ఆన్లైన్లో అంత పెద్ద అమౌంట్ అంటే నాకు కొంచెం భయం వేసింది, ఎలా వస్తుందో ఏమో అని. కానీ నాకు ఇది వచ్చినాక ఐ వాజ్ ఇన్ లవ్ విత్ దిస్ పీస్ అండి. నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ఫర్నిచర్ పీస్ అనమాట. అండ్ ఇంట్లో అందరికీ నచ్చింది. సో ఓకే, మన మీద మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అలా చేసినప్పుడు, ఏదైనా మంచి పర్చేస్ చేసినప్పుడు విచ్ ఇస్ రియలీ గుడ్ అండ్ క్వాలిటీ. అండ్ ఆల్సో ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అది చూసి అడిగేవాళ్ళు అనమాట. నాకు చాలా బాగా అనిపించేది, ఓకే మై చాయిస్ ఇస్ బెటర్ అనుకునేదాన్ని. అండ్ స్మాల్ లిటిల్ థింగ్సేనండి, స్మాల్ లిటిల్ ఎప్రిసియేషన్సే మనకి కాన్ఫిడెన్స్ రీబిల్డ్ అవ్వటానికి చాలా హెల్ప్ అయితే చేస్తాయి. సో ఇక్కడ విగ్రహాలు, మ్యాట్స్ అన్నీ తీసేసి కాలిన్తో అయితే క్లీన్ చేసేసుకుంటానండి. నేను ఏ రకమైన క్లీనింగ్ సొల్యూషన్స్ యూస్ చేయను ఎక్సెప్ట్ కాలిన్. అది వుడెన్ దానికి యూస్ చేయొచ్చు, మామూలు మన ఎలక్ట్రానిక్స్కి యూస్ చేయొచ్చు. సో 1 బాటిల్ తెచ్చుకుంటానండి. దట్ విల్ గో ఆన్ ఫర్ 1-2 months ఈజీగా వస్తుంది నాకు, సమ్టైమ్స్ మోర్ దెన్ దాట్. సో దాంతోనే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇట్లా అయితే నీట్గా మళ్ళీ అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ ఎంట్రీ వే ఏదైతే ఉందో నాది, ఇక్కడ ఈ పెద్ద విండో ఇచ్చారండి. దిస్ ఈజ్ లైక్, దీన్ని నేను ఒక కర్టన్ వేసి బ్లాక్ చేయలేను. అలా చేస్తే ఏమవుతుందంటే కొంచెం డార్క్గా అయిపోతుంది. ఎంటర్ అయ్యేటప్పుడే ఇల్లు చీకటిగా ఉంటే నాకు అస్సలు నచ్చదు. సో నేను కర్టన్ అయితే వేసే ఛాన్స్ లేదు. బట్ హౌ టు డూ ఇట్ అప్ నాకు అస్సలు ఐడియా లేదు. కానీ మొన్న శాంతి గారు, హోమ్ మేకింగ్ మంత్ర శాంతి గారు ఉన్నారు కదా, తను కామెంట్ చేశారు, ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అండ్ ప్లాంట్స్ని కలిపి ఏమన్నా పెట్టండి గాయత్రి అని. సో ఐ థాట్ దట్స్ అ రియలీ నైస్ ఐడియా అనిపించింది. ఇంట్లో ఎట్లాగో బ్రాస్ ఐటమ్స్ ఇక్కడ పెద్ద డిస్ప్లేకి ఎక్కువ లేవు కదండి. సో ఐ వాస్ థింకింగ్ వీటిని ఎక్కడ పెట్టాలి అని. సో ఇప్పుడు అవన్నీ తెచ్చేసి ఈ విండో మీద మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నాను అనమాట. కొన్ని బ్రాస్ ఐటమ్స్, కొంచెం ప్లాంట్స్. అంటే ప్లాంట్స్ ఇంకొన్ని పాట్స్లో చిన్న చిన్న పాట్స్ తీసుకొని పెట్టాలి. బట్ ఉన్నవి ఇప్పటికైతే ఇలా అరేంజ్ చేసుకున్నానండి చక్కగా, బ్రాస్ ఐటమ్స్ అండ్ ప్లాంట్స్. నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ శాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సజెషన్. ఇట్ రియలీ లుక్డ్
బిట్ డిఫరెంట్ అండ్ కొంచెం ఎంటర్ అయిన వెంటనే ఒక ట్రెడిషనల్ టచ్. నాకు ఎంతసేపు ఇంట్లో అంటే ఆ ట్రెడిషనల్ లుక్ రావాలి అని ట్రై చేస్తూ ఉంటాను. సో ఐ థింక్ దట్ పర్పస్ ఈజ్ సర్వ్డ్. ఎస్, ఇంకా బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా తీసి మెల్లిగా అరేంజ్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ ప్లాంట్స్ కూడా ర్యాండమ్లీ కొనేనండి. ఐ విల్ జస్ట్ గో స్లో, స్మాల్ లిటిల్ పాట్స్లోనో లేకపోతే ఇంట్లో ఉన్న వాటిల్లోనో పెట్టి ఐ విల్ సీ హౌ టు రీడూ ఇట్. యాక్చువల్లీ ఇక్కడ ఆ ప్లాంక్ లాంటిది ఏదో ఇచ్చారండి, అది ఇరిగిపోయింది. సో ఓనర్స్ ఆబ్వియస్లీ రెంట్కి ఇచ్చేటప్పుడు అవన్నీ చేంజ్ చేసి బ్యూటిఫికేషన్ అయితే చెయ్యరు కదా. సో నాకు ఐ వాస్ ఫీలింగ్ అ బెట్ ఆక్వర్డ్ అనమాట. ఎంట్రీ వేలు ఏంటబ్బా ఇట్లా పెట్టారు అని. బట్ ఇక్కడ చాలా నీట్గా అనిపించిందండి ఇప్పుడైతే ఇలా పెట్టినాక. అండ్ ఇంకా శ్లోకాకి ఇవాళ కొంచెం కోల్డ్గా ఉందండి. ఈ వానలు పడి 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 ఇంట్లో అందరికీ లైట్గా కోల్డ్, కాఫ్, గొంతులో నస అట్లా ఉంది. సో జింజర్, దాల్చిన చెక్క, సినమన్ అండ్ పెప్పర్ కార్న్స్ అన్నీ దంచేసి ఈ కషాయం అయితే పెట్టేసి ఇచ్చాను, కొంచెం హనీ కలిపేసి. ఇది చాలా హెల్ప్ అవుతుందండి ఆ లోపల ఉన్న కఫం అదంతా బయటకు రావడానికి. ఇట్స్ రియలీ హెల్పింగ్ హర్, అదర్వైజ్ షీ సఫర్డ్ అ లాట్ అనమాట థర్స్డే నుంచి. అండ్ ఇంకా నాకు మోస్ట్ ఇష్టం లేని పని ఏంటి అంటే ఈ పొమోగ్రనేట్ అండి. కానీ వీకెండ్స్ ఈ పని డెఫినెట్లీ పెట్టుకుంటాను, ఎందుకంటే అందరూ ఉంటారు కబుర్లు చెప్పుకుంటూ. అది ఎన్ని ఒలుస్తున్నానో అర్థం కాదు. సో నేను 3 or 4 తెచ్చానండి మొన్న అమ్మవారికి పెట్టుకుందాము అనేసి. సో ప్రసాదం పెట్టి వాటిని అన్నిటినీ పక్కన పెట్టానమాట. అన్నీ ఒక్కరోజు కూర్చొని ఒలిచేసి ఒక బాక్స్లో వేసేసానంటే ఇట్ విల్ బీ సఫిషియంట్ ఫర్ ద నెక్స్ట్ వీక్. నేను జ్యూస్ చేసుకున్న శ్లోకాకి టిఫిన్ బాక్స్లో పెట్టినా ఇట్ విల్ బీ గుడ్. సో అలాగనేసి ఇవన్నీ ఒలిచేసి ఇక్కడ గ్లాస్ కంటైనర్లో పెడితే ఏం పాడవట్లేదండి, నీట్గానే ఉంటున్నాయి. అండ్ 2-3 డేస్లో ఎట్లాగో నేను ఫినిష్ చేసేస్తాను దాన్ని. సో ఇవి ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా దీని తర్వాత మాత్రం వంట చేస్తున్నానండి. కుకింగ్ ఇవాళ అసలు ఏమీ లేదండి, ఎందుకంటే మా వారు ఫాస్టింగ్ 9 days ఫాస్టింగ్లో ఉంటారు. అండ్ నాకు శ్లోకాకే కాబట్టి చాలా సింపుల్గా ముద్దపప్పు ఆవకాయ అంటే మాకు చాలా ఇష్టం అండి, లైక్ ఎనీ అదర్ తెలుగు ఫ్యామిలీ. సో ఇవాళ ముద్దపప్పు ఆవకాయ అండ్ కొంచెం రసం పెడుతున్నాను, బాగా అల్లము పెప్పర్ వేసి, సో దట్ తనకు కంజెషన్ అన్నది కొంచెం తగ్గుద్ది అన్నట్టు. అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఒక టాపిక్ గురించి అడిగారండి, హౌ టు మేనేజ్ హౌస్ హెల్ప్స్ అని. ఇది యూనివర్సల్ టాపిక్ ఏమోనండి, కానీ నేను చెప్పేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. అండ్ దిస్ మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ డూ ఇట్ అండి. అందరం మన ఇళ్ళల్లో ఇవి చేస్తాము. కాకపోతే ఎవరైనా కొత్తగా ఉండి అర్థం కావట్లేదు, యు ఆర్ కాట్ ఇన్ catch-20 సిచ్యువేషన్ విత్ హౌస్ హెల్ప్ అన్నప్పుడు యూ కెన్ ట్రై దీస్ టిప్స్. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ అస్ ఫాలో దీస్ టిప్స్. నేనేం చేస్తాను అన్నది ఏంటి అంటే, డిఫరెంట్ ప్లేసెస్లో చాలా డిఫరెంట్గా ఉంటారండి మనుషులు. కొన్ని ప్లేసెస్లో ఎక్స్ట్రా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు. లైక్ నేను వైజాగ్లో ఉన్నప్పుడు అప్పుడే మ్యారేజ్ అయ్యి వెళ్ళానండి. ఆవిడ అక్కడ హౌస్ హెల్ప్ పేరు లక్ష్మి. ఎంత హెల్ప్ చేసింది అంటే నాకు పెళ్ళైన ఇన్ని ఇయర్స్కి కూడా ఐ స్టిల్ రిమెంబర్ హర్. అండ్ నేను అంటే శ్లోక పుట్టినప్పుడు ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ వైజాగ్ అండి, కానీ నేను గుర్తుంచుకొని తనకి ప్రామిస్ చేసిన శారీస్ అన్నీ మళ్ళీ మా కజిన్ ఎవరో వైజాగ్ వెళ్తుంటే తనతో పంపించాను. అంటే ఆ రిలేషన్షిప్ తను ఆశించి చేయలేదు ఏది, కానీ నాకు ఇయ్యాలనిపించింది తను చేసిన సర్వీస్కి నాకు. సో షీ వాజ్ అమేజింగ్. ఐ వాజ్ లక్కీ ఇన్ వైజాగ్. వారణాసిలో ఇనీషియలీ నన్ను ఆడుకున్నారండి, ఇక్కడ లోకల్ కాదు అని. లిటరలీ 2-3 పనోళ్ళు మారారు అండ్ దేర్ వాస్ థెఫ్ట్ ఇష్యూ, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. బట్ దెన్ స్లోలీ యూ లెర్న్ ద న్యాక్ ఆఫ్ డీలింగ్ విత్ పీపుల్ కదా. నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఇనీషియలీ నేను అందరికీ డబ్బులు ఇస్తున్నాను కదా పని చేయాలి అన్నట్టే మాట్లాడేదాన్నండి. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వాట్ ఐ లెర్న్డ్ ఇస్ ఇట్స్ నాట్ యువర్ మనీ విచ్ మ్యాటర్స్, ఇట్స్ ద రెస్పెక్ట్ యూ గివ్ దెమ్. వాళ్ళని ఎంత రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జనరలీ వాళ్ళు వచ్చి డోర్ బెల్ కొడతారు, మనం ఏం చేస్తామండి, జస్ట్ తలుపు తీసేసి మన పనిలో మనం వెళ్ళిపోతాం. ఒక స్మైల్ ఇచ్చి వచ్చావా అనేసి లోపలికి రమ్మనొచ్చు, కానీ అది చెయ్యం. మనం హడావిడిగా ఉన్నాం. వాళ్ళకి ఏంటి ఎక్నాలెడ్జ్ చేసేది, వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు అని. అది ఎక్కడో నాకు నచ్చలేదు, అంటే నా బిహేవియరే నాకు నచ్చలేదు. సో ఐ మాడిఫైడ్ మై బిహేవియర్.
వాళ్ళు వచ్చినప్పుడు నేను ఒక స్మైల్ ఇచ్చి వచ్చావా రా అనేసి కానిస్తాను పని. అండ్ దెన్ నేను ఫస్ట్ థింగ్ ఓకే పని స్టార్ట్ చేసే ముందు కాఫీ కానీ టీ కానీ ఏమైనా తాగుతావా పెట్టనా అనేసి అడుగుతానండి. విచ్ మోస్ట్ ఆఫ్ అస్ డూ. అది మనం చెయ్యము అని నేను అనట్లేదు, బికాస్ ప్రతి ఇంట్లో ఇది చేస్తారు, టీనో కాఫీనో ఇస్తారు. కానీ కొందరు మాత్రం ఉంటారండి, ఆ టీ కాఫీకి అయ్యే 10 రూపాయలు ఇస్తున్నాను, డైలీ 10 రూపాయలు ఇస్తున్నాను, ఇక్కడే 300 రూపాయలు అయిపోతుంది అని లెక్కలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ నాట్ దేర్, వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ జన్మలో పనోళ్ళు అన్న వాళ్ళు సరిగ్గా దొరకరండి. బికాజ్ మీరు ఇచ్చే డబ్బునే మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ ఎఫర్ట్ ఇస్తున్నారండి. మీరు ఇచ్చే డబ్బుకి వాళ్ళు చేసే పనికి చెల్లు. సో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ ఓన్ చేసుకోలేరు, మీరు వాళ్ళతో ఎక్స్ట్రా పని కాదు కదా, రెగ్యులర్ పని కూడా సవ్యంగా చేయించుకోలేదు. అండ్ దేర్ ఆర్ ఫ్యూ లిటిల్ థింగ్స్ అండి మనం వాళ్ళకి చెయ్యగలిగేది. ఏదో పండగకి స్పెషల్గా ప్రసాదాలు పెట్టడం లేదా తాంబూలం ఇస్తాం, ఇవన్నీ మన అందరం చేస్తాం. కానీ కొందరు మాత్రం వాళ్ళు పనోళ్ళు అని వాళ్ళకి ప్రతి నిమిషం గుర్తు చేస్తూ ఉంటారు. అది బ్యాడ్ అండి, ఆ బిహేవియర్ ఈజ్ బ్యాడ్. సో నేనైతే ఇట్లాగే ట్రీట్ చేస్తానండి, చాలా సింపుల్గా. ఐ జస్ట్ ట్రీట్ దెమ్ యాజ్ అనదర్ ఫ్యామిలీ మెంబర్ హూ కమ్స్ అండ్ హెల్ప్స్ మీ అవుట్. అండ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయాల్సిందే, ఆర్డర్ చేస్తే ఎవరు పనులు చెయ్యట్లేదండి ఈ మధ్య. సో ఐ రిక్వెస్ట్ దెమ్, అక్కడ మురికి ఉంది, అక్కడ క్లీన్ చేయలేదు సోఫా కింద మనం చూసాము, ప్లీజ్ దాని కింద కూడా కొంచెం చీపిరి పోనియ్యవా అని రిక్వెస్టే చేస్తానండి. ఐ కెన్ నాట్ కమాండ్ దెమ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ కొన్నిసార్లు ప్లీజ్ అనాల్సిందే, కొన్నిసార్లు సారీ చెప్పాల్సిందే, కొన్నిసార్లు వాళ్ళు చేసిన పనికి థ్యాంక్ యూ అని కూడా అనాల్సిందేనండి. ఏంటి పనోళ్ళకి ఇవన్నీ చెప్పేది అని మాత్రం అనుకోకండి. దీస్ 3 మ్యాజికల్ వర్డ్స్ విల్ వర్క్ వండర్స్ విత్ దెమ్ అండి. అండ్ ట్రై డూయింగ్ ఇట్, దే విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. మనం ఇంత చదువుకొని మన ఇన్హిబిషన్స్ వదులుకోవటానికే మనకి ఇంత టైం పడుతున్నప్పుడు వాళ్ళు చదువు పెద్దగా లేదు, ప్రపంచాన్న చూడలేదు, మరి వాళ్ళకి ఎంత టైం పడుతుందండి మనల్ని ఓన్ చేసుకొని మన ఇంటిని మనకి నచ్చినట్టు పని చేయటానికి? అది కూడా ఆలోచించాలి కదా. సింపుల్ థింగ్ అండి, మనం వర్క్ చేస్తున్నాం, మన బాస్ మనల్ని ఎప్పుడు ఇరిటేటింగ్గా మాట్లాడాడు అనుకోండి, ఆయన కోసం మనకు పని చేయబుద్దేస్తుందా? అస్సలు చేయబుద్దేదు. ఇట్స్ ద సేమ్ విత్ హౌస్ హెల్ప్స్. కొంచెం ప్రేమగా ట్రీట్ చేయండి, రెస్పెక్ట్ ఇవ్వండి, అండ్ దెన్ యూ సీ ద డిఫరెన్స్. నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఇది నేను నేర్చుకున్నానండి. ఎస్, ఐ వాజ్ లక్కీ ద ఫస్ట్ టైం ఐ గాట్ లక్ష్మి. కానీ దాని తర్వాత నుంచి ఐ చేంజ్డ్ మై పర్స్పెక్టివ్. నేను బయటకు వెళ్ళినప్పుడు, నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు, అబ్బా మా వైజాగ్లో మా పనమ్మ ఎంత బాగా చేసేదో తెలుసా అనుకునేదాన్నే తప్ప, అక్కడ లక్ష్మికి నేను రెస్పెక్ట్ ఇచ్చాను, ఆ అమ్మాయి నాకు రెస్పెక్ట్ ఇచ్చింది అన్న మాట మర్చిపోయి, నార్త్కి వెళ్ళేసరికి డబ్బులు ఇస్తున్నాను కదా, పే చేస్తున్నాను కదా, నువ్వు పని చెయ్యి అన్నట్టు బిహేవ్ చేశాను. సో ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి నార్త్లో. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నేను నేర్చుకున్నాను. సో ఇప్పుడు నా పనమ్మాయి కూడా సూపరు బంపరు ఏమీ లేదండి, సేమ్ ప్రాబ్లమ్స్. బట్ నన్ను నేను మార్చుకున్నాను. అండ్ ఐ సెడ్ ఇట్స్ ఓకే, ఒకరోజు వాళ్ళు సరిగ్గా పని చేయలేదు, ఇట్స్ ఓకేనండి, ఓపిక ఉంటే మనం చేసుకుందాం, లేకపోతే నెక్స్ట్ డే విల్ డూ ఇట్ ప్రాపర్లీ. ఇట్లా అనుకోండి. అండ్ ప్రతిదీ డబ్బులు ఇచ్చాము వాళ్ళు పని చేయాలి అని మాత్రం పెట్టుకోకండి. ఐ హోప్ ఐ మేడ్ సమ్ సెన్స్, ఐ డోంట్ నో. కానీ ఇదైతే నేను ఇట్లాగే డీల్ చేస్తానని, నేను ఎలా డీల్ చేస్తానో అదే మీకు చెప్తున్నాను. అండ్ ఇంకా లంచ్ అయిపోయినాక పిచ్చవాన స్టార్ట్ అయిందండి మాకు. సో బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది కానీ అది క్యాన్సిల్ చేసుకొని కూర్చున్నాము. అండ్ ఇంకా ఇవాళ రేడ్ 2 మూవీ పెట్టుకున్నానండి. చాలా బాగుందండి ఇది. యాక్చువల్లీ నాకు అనంత్కి ఇద్దరికి అజయ్ దేవ్గన్ చాలా ఇష్టము. నాట్ దట్ వీఆర్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ హిమ్, బట్ వీ లైక్ హిస్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. మీలో ఎంతమందికి అజయ్ దేవ్గన్ ఇష్టమో చెప్పండి. సో దానికోసం అని పెట్టాను ఈ మూవీ. అండ్ రితేష్ దేశ్ముఖ్ ఈజ్ ఆల్సో సో నైస్ అండి, పర్ఫార్మెన్స్ వైజ్ హీఈస్ టూ గుడ్. సో మూవీ అయితే బాగుంది, 1 time వాచ్. అండ్ ఇంకా మూవీ చూస్తూనే శ్లోక ఏమో ఇది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ది తెచ్చుకుందండి లాస్ట్ టైం మిస్టర్ DIYకి వెళ్ళినప్పుడు. నేనేదో ఆడుకుంటూ ఉంటుందిలే అనుకున్నాను. ఇంకా చిన్న పిల్లల్లాగా ఇట్లాంటి చిన్నవన్నీ కొనుక్కుంటూ ఉంటుందండి. బట్ యాక్చువల్లీ నాకు అనిపించింది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్కి ఇట్లాంటి యాక్టివిటీస్ అయితే పిల్లలకి చాలా వర్కౌట్ అవుతాయండి. ఈ బోర్డు మీద ఏంటంటే గ్లూ ఉంటుంది,
అండ్ నెంబరింగ్ ఉంటుంది అనమాట. ఇట్లా స్మాల్ లిటిల్ చిప్స్ ప్యాకెట్స్ మీద ఆ నంబర్స్ మ్యాచ్ చేసి మనం స్టిక్ చేయాలి. ఇట్లాంటి ఈ ఎక్విప్మెంట్ లాంటిది ఏదో ఇచ్చారండి, దాంతో మనం ప్లగ్ చేసి పెట్టాలి. సో ఇట్స్ అ వెరీ నైస్ వే టు డెవలప్ కాన్సన్ట్రేషన్ ఫర్ కిడ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే గ్యాడ్జెట్స్ చూసి చూసి పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉండట్లేదు కదండి. సో ఇట్లాంటివి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు పిల్లలకి. దిస్ వాస్ హార్డ్లీ 200 రూపీస్ ఎంతోనండి. సో అండ్ ఐఎమ్ హ్యాపీ టు స్పెండ్ దట్ మనీ యాజ్ లాంగ్ యాజ్ షీఈ్ అవే ఫ్రమ్ గ్యాడ్జెట్. ఐఎమ్ ఓకే విత్ ఇట్ అండి. సో మేము టీవీ చూస్తున్నాము, తను ఇక్కడ కూర్చొని ఈ పని అంతా చేసుకుంటుంది. సో ఐ థాట్ దిస్ ఇస్ ఇన్ఫర్మేటివ్ కదా, పిల్లలకి హెల్ప్ అవుతుంది అనేసి చెప్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇది మాత్రం నేను మిస్టర్ డిఐవై నుంచి తెచ్చుకున్నానండి, షాప్ నుంచి. లింక్ లేదు, యూ కెన్ జస్ట్ చెక్ ఇన్ యువర్ స్టేషనరీ షాప్స్. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. లోకల్ స్టేషనరీ షాప్స్లో కూడా ఇట్లాంటివి దొరకచ్చు. డెఫినెట్లీ పిల్లలకి ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయండి అండ్ కీప్ దెమ్ అవే ఫ్రమ్ గ్యాడ్జెట్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. Thank you so much for watching this video. You all have a great day. Thank you.